విజయ నిర్మల కృష్ణ జీవితంలో ప్లస్సా మైనస్సా? తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ అనే పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది సాహసం. కొత్త జోనర్, కొత్త టెక్నాలజీ, కొత్త ప్రయత్నం అంటే ముందుండే హీరో. కానీ కృష్ణగారి జీవితంలో ఆయన విజయాలు ఎంత పెద్దవో ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే చర్చనీయాంశం. ముఖ్యంగా విజయ నిర్మల గారితో ఆయన బంధం గురించి అభిమానుల్లో ఇప్పటికీ రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఒక వర్గం అంటుంది విజయ నిర్మల గారు కృష్ణగారి జీవితంలోకి రావడం ఆయన కుటుంబ జీవితానికి వివాదం తెచ్చింది. మరో వర్గం అంటుంది ఆమె కృష్ణగారి జీవితంలో భార్యగా మాత్రమే కాదు, కెరీర్ సపోర్ట్గా, ఆరోగ్యం చూసుకున్న వ్యక్తిగా, చివరి వరకు నిలిచిన సహచరిగా ఉన్నారు. మరి నిజంగా విజయ నిర్మల గారు కృష్ణ జీవితంలో ప్లస్సా మైనస్సా? ఈ కథను ఒకే కోణంలో కాకుండా కుటుంబం, కెరీర్, విమర్శ, సపోర్ట్ అన్నీ కలిపి చూడాలి. సాక్షి నుంచి సాన్నిహిత్యం వరకు. కృష్ణగారు సినిమాల్లోకి రాకముందే ఇందిరాదేవి గారిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన హీరోగా ఎదుగుతూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు. అదే సమయంలో హీరోయిన్గా, నటిగా విజయ నిర్మల గారు కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణ విజయ నిర్మల పరిచయం సినిమాల ద్వారా పెరిగింది. ముఖ్యంగా సాక్షి సినిమా తర్వాత ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడిందని పలు సినీ కథనాలు చెబుతాయి. తెరపై వారి కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చింది. కానీ తెర వెనుక ఆ అనుబంధం ప్రేమగా, తర్వాత జీవిత బంధంగా మారింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది సాధారణ ప్రేమ కథ కాదు. కృష్ణగారికి అప్పటికే కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. విజయ నిర్మల గారికి కూడా గత జీవితం కుమారుడు నరేష్ ఉన్నారు. అందుకే ఈ బంధం మొదటి నుంచే చర్చ, ప్రశ్నలు, విమర్శలు తెచ్చింది. రెండో వివాహం అప్పటి పెద్ద చర్చ. మొదటి భార్య ఉండగా కృష్ణగారు విజయ నిర్మల గారిని వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం. ఈ నిర్ణయాన్ని అభిమానుల్లో చాలామంది సులభంగా అంగీకరించలేదు. కృష్ణగారు ఇలా చేయకపోయి ఉంటే మంచిదేమో అనే భావన కొందరిలో ఇప్పటికీ ఉంది. ఆ విమర్శను తేలికగా తీసుకోలేం. ఎందుకంటే ఇందిరాదేవి గారి స్థానం ఈ కథలో చాలా గొప్పది. ఆమె మౌనం, సహనం, కుటుంబాన్ని కాపాడిన తీరు ఈ చరిత్రలో మర్చిపోకూడని భాగం. కానీ అదే సమయంలో ఈ రెండో వివాహం తర్వాత కృష్ణగారి కెరీర్ కూలిపోయిందా? ఆయన పని తగ్గిందా? తెలుగు సినిమా మీద ఆయన ప్రభావం తగ్గిందా అని అడిగితే చరిత్ర లేదు అని చెబుతుంది. ఇందిరాదేవి గారి సహనం ఈ కథలో మౌనమైన బలం. కృష్ణగారి జీవిత కథలో విజయ నిర్మల గారి పాత్ర ఎంత ముఖ్యమో ఇందిరాదేవి గారి పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. ఆమె ఎప్పుడూ ప్రచారం మధ్య ఉండలేదు. కుటుంబాన్ని, పిల్లలను, తన గౌరవాన్ని మౌనంగా నిలబెట్టుకున్నారు. కృష్ణగారి కుటుంబం విడిపోయింది, పూర్తిగా విరిగిపోయింది అని చెప్పడానికి బదులుగా కాలక్రమంలో ఆ కుటుంబం తనదైన సమన్వయం కనుగొంది అని చెప్పడం సరైనది. ఇందిరాదేవి గారి సహనం లేకపోతే కృష్ణగారి వ్యక్తిగత జీవితం ఇంత స్థిరంగా నిలిచేదా అన్నది ఆలోచించాల్సిన విషయం. అందుకే ఈ కథలో విజయ నిర్మల గారిని ప్లస్ అని చెప్పాలంటే ఆ ప్లస్ నిలబడటానికి ఇందిరాదేవి గారి పరిపక్వత కూడా కారణం అని చెప్పాలి. నరేష్ను సొంత కుమారుడిలా చూసిన కృష్ణ విజయ నిర్మల గారికి కృష్ణగారిని వివాహం చేసుకునే సమయానికి నరేష్ అనే కుమారుడు ఉన్నారు. ఇక్కడే కృష్ణగారి పెద్ద మనసు కనిపిస్తుంది. నరేష్ను ఆయన వేరే ఇంటి పిల్లవాడుగా కాకుండా కుటుంబంలోని భాగంగా చూసుకున్నారని సినీ వర్గాల్లో బలమైన భావనుంది. నరేష్ కూడా తన జీవితంలో కృష్ణగారిని, విజయ నిర్మల గారిని ఎంతో గౌరవంతో గుర్తు చేసుకుంటారు. ఆయన ఇంటర్వ్యూలలో కృష్ణగారి కుటుంబం తమ కుటుంబం అని వేరుగా కాకుండా అందరూ దగ్గరగా ఉన్నారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏబీపీ తెలుగు కథనం కూడా నరేష్ మాటల ఆధారంగా కృష్ణ విజయ నిర్మల అనుబంధం, కుటుంబ సమన్వయం గురించి ప్రస్తావించింది. ఇది కృష్ణగారి వ్యక్తిత్వానికి పెద్ద ఉదాహరణ. ప్రేమించడం ఒక విషయం, కానీ ఆ వ్యక్తి గత జీవితం, ఆమె కుమారుడు, ఆమె బాధ్యతలను గౌరవంగా అంగీకరించడం మరో విషయం. ఆ కోణంలో చూస్తే కృష్ణగారి విలువలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కృష్ణ కుటుంబం రెండు వైపుల బంధాలను నిలబెట్టిన సమతుల్యత. కృష్ణగారికి ఇందిరాదేవి గారి కుటుంబం ఒకవైపు, విజయ నిర్మల గారు, నరేష్ మరోవైపు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాల మధ్య దూరాలు, అపార్థాలు, విభేదాలు రావడం సహజం. కానీ కృష్ణగారి కుటుంబంలో కాలక్రమంలో ఒక రకమైన సమతుల్యత కనిపించింది. కాబట్టి ఈ కథను కేవలం రెండో వివాహంగా మాత్రమే చూడటం సరైంది కాదు. ఇది సంబంధాలను ఎలా నిలబెట్టుకోవాలి అన్న ప్రశ్న కూడా. కెరీర్లో ఒకరికి ఒకరు అండ. విజయ నిర్మల గారిని కేవలం కృష్ణగారి రెండో భార్యగా మాత్రమే చూడటం ఆమె ప్రతిభను చిన్నచూపు చూడటమే. ఆమె స్వతంత్రంగా గొప్ప నటి, దర్శకురాలు, నిర్మాత. గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం
ఆమె 42 ఫీచర్ ఫిల్మ్స్కి దర్శకత్వం వహించిన అత్యధిక చిత్రాల మహిళా దర్శకురాలిగా నమోదయ్యారు. అదే గిన్నెస్ పేజీ ప్రకారం కృష్ణ విజయ్ నిర్మల కలిసి 47 సినిమాల్లో నటించారు. ఆమె కృష్ణగారిని 30కి పైగా చిత్రాల్లో దర్శకత్వం వహించారు. ఆ కాలంలో ఒక మహిళ దర్శకురాలిగా నిలబడటం చాలా కష్టం. అలాంటి సమయంలో విజయ్ నిర్మల గారికి కృష్ణగారి ప్రోత్సాహం బలంగా నిలిచింది. మరోవైపు కృష్ణగారికి విజయ్ నిర్మల గారు పని భాగస్వామిగా, క్రియేటివ్ కంపానియన్గా, ప్రొడక్షన్ సపోర్ట్గా ఉన్నారు. అంటే ఇది ఒకవైపు సపోర్ట్ కాదు, ఇద్దరూ ఒకరినొకరు ముందుకు నడిపిన బంధం. ఆరోగ్యం, భోజనం, షూటింగ్ జాగ్రత్త. కృష్ణగారు ఎంత బిజీ హీరో అంటే ఒక దశలో ఏడాదికి అనేక సినిమాలు చేస్తూ 3 షిఫ్టులు పనిచేసేంత వేగంతో ముందుకు వెళ్లారు. అలాంటి పని ఒత్తిడిలో ఒక స్టార్ ఆరోగ్యం కాపాడటం చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ విజయ్ నిర్మల గారి పాత్ర అభిమానులు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు. కృష్ణగారి భోజనం, ఆరోగ్యం, షూటింగ్ టైమింగ్స్ విషయంలో ఆమె జాగ్రత్తగా ఉండేదని చెప్పబడుతుంది. కృష్ణగారు బయట ఆహారం కంటే ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇస్తారని, అవుట్డోర్ షూటింగ్స్లో కూడా ప్రత్యేకంగా భోజనం ఏర్పాట్లు చేసుకునేవారని ఏబీపీ తెలుగు వివరించింది. ఇది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఒక నటుడు రోజూ షూటింగ్లో నిలబడటానికి, ఎనర్జీతో ఉండటానికి, ఆరోగ్యం కాపాడుకోవటానికి వెనుక ఇలాంటి సపోర్ట్ చాలా అవసరం. తెరపై మనకు హీరో కనిపిస్తాడు, కానీ ఆ హీరోను నిలబెట్టే అదృశ్య బలం ఇంటి నుంచి వస్తుంది. విజయ నిర్మల వల్ల కెరీర్ తగ్గిందా? విజయ నిర్మల గారు కృష్ణగారి జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన కెరీర్ తగ్గిపోయిందని చెప్పడం సరైనది కాదు. ఆయన తర్వాత కూడా బిజీ స్టార్గానే కొనసాగారు. తెలుగు సినిమాకు అనేక కొత్త ప్రయోగాలు చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం కృష్ణగారు తెలుగు సినిమాకు అనేక టెక్నాలజికల్ ఫస్ట్స్, జాన్రే ఎక్స్పెరిమెంట్స్ అందించారు. కౌబాయ్ జాన్రన్ నుంచి సినిమాస్కోప్, 20mm, DTS వంటి దారులు చూపించిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. అందుకే కెరీర్ పరంగా చూస్తే విజయ నిర్మల గారు కృష్ణగారికి మైనస్ అయ్యారని చెప్పడానికి బలమైన ఆధారం కనిపించదు. వారి వ్యక్తిగత నిర్ణయం వివాదాస్పదం కావచ్చు, కానీ వృత్తిపరంగా ఇద్దరూ ఒకరికి ఒకరు సపోర్ట్గా నిలిచారు. విమర్శకుల వాదన, ఆ వివాహం అవసరమా? విమర్శకుల వాదనను కూడా పూర్తిగా పక్కన పట్టలేం. వారు అడిగే ప్రశ్న సూటిగా ఉంటుంది. కృష్ణగారు విజయ నిర్మల గారిని వివాహం చేసుకోకుండా ఉండి ఉంటే ఆయన కుటుంబ జీవితంపై ఇంత చర్చ వచ్చేదా? ఈ ప్రశ్నలో భావోద్వేగం ఉంది. ఎందుకంటే ప్రజలు తమ అభిమాన హీరోలను తెరపైనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఆదర్శంగా చూడాలనుకుంటారు. ఇందిరాదేవి గారి స్థానాన్ని గుర్తుంచుకునే అభిమానులకు ఈ రెండో వివాహం బాధ కలిగించి ఉండొచ్చు. అందుకే ఈ స్టోరీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. విజయ నిర్మల గారిని గొప్పగా చెప్పేటప్పుడు ఇందిరాదేవి గారి బాధ, సహనం, మౌనం కూడా గుర్తు చేయాలి. సపోర్ట్ వాదన, ఆమె చివరి వరకు నిలిచిన సహచరి. మరోవైపు విజయ నిర్మల గారిని సపోర్ట్ చేసే అభిమానుల వాదన కూడా బలమైనది. వారి మాట ఏమిటంటే ఆమె కృష్ణగారి జీవితాన్ని పాడు చెయ్యలేదు, ఆయన కెరీర్ను తగ్గించలేదు. ఆయన ఆరోగ్యం, భోజనం, పని క్రమశిక్షణ, జీవిత ప్రశాంతత ఇవన్నీ చూసుకునే వ్యక్తిగా నిలిచింది. విజయ నిర్మల గారు కృష్ణగారికి భార్యగా మాత్రమే కాదు, క్రియేటివ్ పార్ట్నర్గా కూడా నిలిచారు. కృష్ణగారు ఆమె ప్రతిభను గుర్తించి దర్శకురాలిగా ఎదగడానికి ప్రోత్సహించారు. ఆమె గిన్నిస్ రికార్డు స్థాయికి ఎదగడంలో ఆమె ప్రతిభ ప్రధానమైనదే. అయినప్పటికీ ఆ ప్రయాణంలో కృష్ణగారి అండ కూడా ఒక ముఖ్యమైన అంశం. ఇద్దరూ ఒకరి జీవితంలో మరొకరు బలంగా నిలిచిన బంధం ఇది. తీర్పు ప్లస్సా, వివాదమా? మరి చివరికి తీర్పు ఏమిటి? విజయ నిర్మల గారు కృష్ణగారి జీవితంలోకి రావడం వివాదం తెచ్చింది. ఇది నిజం. మొదటి భార్య ఉన్న సమయంలో రెండో వివాహం కావడం అభిమానుల్లో ప్రశ్నలు తెచ్చింది. ఇది కూడా నిజం. ఇందిరాదేవి గారి స్థానం, ఆమె సహనం ఈ కథలో ఎప్పటికీ గుర్తుండాలి. కానీ విజయ నిర్మల గారు కృష్ణగారి జీవితానికి కీడు చేశారని చెప్పడం సరైంది కాదు. ఆమె ఆయన కెరీర్ను ఆపలేదు. ఆమె ఆయన స్టార్డమ్ను తగ్గించలేదు. ఆమె ఆయన ఆరోగ్యం, భోజనం, షూటింగ్ జీవితం పట్ల శ్రద్ధ వహించింది. ఆమె ఆయనకు క్రియేటివ్ కంపానియన్గా నిలిచింది. కృష్ణగారు కూడా ఆమె ప్రతిభను గుర్తించి ప్రపంచ రికార్డు స్థాయి దర్శకురాలిగా ఎదగడానికి అండగా ఉన్నారు. నరేష్ను తన కుటుంబ భాగంగా చూడటంలో ఆయన పెద్ద మనసు కనిపించింది. ఇందిరాదేవి గారి కుటుంబాన్ని కూడా ఆయన పూర్తిగా విడిచిపెట్టలేదు. అందుకే తుది మాట ఇలా చెప్పాలి: కుటుంబ నైతికత కోణంలో విజయ నిర్మలతో కృష్ణగారి వివాహం వివాదాస్పదం. కెరీర్, సహచర్యం, ఆరోగ్యం, కుటుంబ సమన్వయం కోణంలో విజయ నిర్మల గారు కృష్ణగారి జీవితంలో ఒక బలమైన ప్లస్. కానీ ఆ ప్లస్ వెనుక ముగ్గురి గొప్పతనం ఉంది. కృష్ణగారి పెద్ద మనసు, విజయ నిర్మల గారి అంకితభావం, ఇందిరాదేవి గారి సహనం.
అందుకే కృష్ణ విజయ నిర్మల కథను కేవలం రెండో వివాహంగా చూడకూడదు. అది వివాదంతో మొదలై కాలక్రమంలో పరస్పర గౌరవం, కుటుంబ పరిపక్వత, సృజనాత్మక సపోర్ట్గా నిలిచిన కథ.